ఫ్రెండ్స్ మా అక్కల ఇంటికి వచ్చి మా అన్న పూర్ణం వినిపించండి మా అక్క పండగ రోజల్లా ఇష్టం పండగ రోజల్లా పూర్ణం వినిపించండి ఫ్రెండ్స్. నేను వీడియో తీసానని వాడు డబ్బులు తీసుకెళ్తారు ఆయన రెండా ఈసారి హైదరాబాద్ చెప్పు నేనే చెప్పాలి మళ్ళీ నేను తిరాదే మధ్యలో మీరు ఈ బస్సు ఎక్కితే మళ్ళీ ఎక్కడెక్కడే పోతారు కనుక లేకపోతారు హైదరాబాద్కి పోతే నువ్వు కూడా తప్పిపోతావు. ఆ కోటిలోనే తప్పిపోతావు నువ్వు. కోటిలో మీ అమ్మంగా చేయించది నువ్వు ఆడికిడికి తిరుగుతావు. అంత సీన్ లేదులే చూద్దాంపా. చదువు అంత ఇంత చదువు వచ్చేనే బస్సులు ఎక్కి రాగలరు, లేదంటే తుస్సేంగా ఆటోలు ఎక్కినా కబ్జా చేస్తారు. అంతా ఇంత అడుగుతారు ఆడ. ఆడ బొర్ర ఉందిరా అందుకే కింద పడుతుంది. చక్కెర చెక్కు రోజులు వచ్చాయనా పోదామా అయితే మన ఇద్దరం ఆయన వచ్చినప్పుడు రాజంపేటకు రమ్మంటున్నాడు. ఈసారి మీరే రావాలా మా ఇంటికి అంటున్నాడు. బస్సు పోవాలంగా పొద్దున్నే ఆఫ్ చేసిన కొడతాడు లేవాడు మే వీడలు ఏం మేము నేను అట్ట తిడతావు. అమ్మా మామగారు చూడరా, మామగారు పూర్ణం చేసిన నోట్లో పెడతాడు. ఏమ్మా పప్పుకు తీసేరాదంట, పప్పు గుర్తురే మీ అమ్మ పప్పు గుర్తు తను వీడియోలో పడింది పప్పు గుత్తి. ఏంది మీరు పప్పు గుత్తులు తిరువాతలు వేసుకుంటున్నారు అనుకుంటారు. మే ఊకొండు నిన్ను తీయలేపమ్మ, నిన్ను తీయలేపమ్మ, వాళ్ళిద్దరిని తీద్దాం. నేను దాన్ని ఎట్టనులే ఊరికే అటు తెచ్చా. మే వాడిని చూడు, షెడ్ ఆడని చూడు, మెసిన కాడని చూడు, ఎలాంటి పాత ముచ్చని ఒరే ఇటు కొట్టురా పూర్తేసి మేము కట్టుకోవచ్చారండి మళ్ళా ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు పండగకు పూర్ణం చేసుకుంటున్నారు. పూర్ణం కజ్జిగా పూర్ణం కజ్జిగా చేస్తున్నారండి. ఎటు చేస్తున్నారు చూద్దాం మనం కూడా. సగం అన్నది తిన్నారు. పప్పు గుత్తి ఊడింది, పెన్నంలో పడింది. చేసేసరికి సుమారుగా టైం అవుతుంది. ఇదైతే మా అక్కల ఇంటి కాడికి వచ్చినాము. మా అక్కల ఇల్లు. వీడు మా అన్నగాడు, ఏమి మా అక్క బిడ్డ. అది లంక బెల్లం వేసిందే దాంట్లో. ఒరే ఉమ్మే నువ్వు మీ నాన్న లేపుతావు కదా మే. రే ఇంకా తీలే ఆఫ్ చేసినానులే. నువ్వు వెళ్ళిపోయా మస్తు ఒకసారి చూద్దాం.
బెల్లం పెళ్ళి చూపులు చూద్దాంలే. ఇప్పటికి 10 సంబంధాలు. వీనికి ఇచ్చారు ఇంకా వీనికి ఇచ్చేసారు ఇంకా ఇచ్చారేమో. ఏంది చక్కెరనా వేసినది? బెల్లం కాదా? ఏం టేస్ట్ ఉంటాయి అని చక్కెర వేచ్చే? ఏం బాగుండవు అట్టయితే. పూర్ణం కర్చికాయలకు బెల్లమే వాడాలా. నువ్వు చీరలు కట్టుకునే ఏం మంచిగా ఉందిలే. పెట్టలేరా ఊరు కట్టదిచ్చా? ఫ్రెండ్స్ మా అన్న పప్పుకు తీతా పూర్ణం వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అద్దు నాన్న మామ మామ మే చెల్లిద్దరం అంటే నేను కర్నూలు అని చెప్పిన. ఎంత పడినాయి అంటే 27,000 అని చెప్పిన ఒక్కొక్కటి. నేను తీసుకుంటా పోయి అంటుంది. రింగులు చేతి రింగులు బంగారుది తెలుసా నీకు? బంగారుది మీది కుక్క చూడు కాలంటే. బెటర్ డస్ బెటర్ అప్పటికి ఇప్పటికి. గుండు గుండు ఏమన్నారా? చక్కగా ఉందేమో కదా. తింటారు రా వాడు అది తింటే. సాఫ్ట్ అయింది. మేమన్నా ఇవి ఎవరు సంతోషంగా పెట్టే ఒక డ్రెస్ సరిపోనే సరిపోదు. ఇప్పుడు ఒకసారి షేర్లు ఎక్కించుకుందే వచ్చినాయి. పటాలు నాకు చిన్నప్పుడు దొరికిన వినాయకుడు. ఏమైతుంది ఫ్రెండ్స్? పాకం గట్టిగా కావాలని ఫ్యాన్ కింద పెట్టినాం. నీట్గా ఉంది. పోయిస్తా కలా టాటా. ఇదేట 200. ఇది 200లేనా? దానికి దీనికి అదే కదా. దానికి 200 ఇస్తాలే. 200 ఇస్తాలే. 30 సరిపోతాయిలే. 200 ఇస్తాలే. మళ్ళీ కడిగి మంచిగా వస్తుంది. మూత ఇచ్చింటే బాగుంది. కొండ కొండ ఇలా కానాలలో వీడియో తీసుకుంటా. చల్ల ఉంటాయా నీళ్ళు?
ఉమ్. వద్దు నువ్వు ఉమ్. బాగా కూర్చోబెట్టు. ఉమ్. ఉమ్. కొంచెం ఆ పక్క జరుపు. ఉమ్. గుంత మాదిరి ఉంటే కలక్కుని అంటారు. ఉండు కొంచెం తీ ఒకసారి. ఆ. ఇప్పుడు పెట్టు ఒకసారి. 250 కూర్చునే చక్కగా ఒకసారి ఊపు. అంతే. మూత పెట్టు. మళ్ళీ వెనక్కి వస్తాం. నీకు నన్ను తప్ప వేరే దిక్కు లేదు అనడం. నీ మీద ఆలోచించి అనవసరంగా ఇబ్బంది పడతావు అంటున్నాను.